మండల సిపిఎం పార్టీ శాఖ డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని కందురుపాక గ్రామంలో 3 కూడలి చౌరస్తా యందు రౌండ్ ఆఫ్ బోర్డును గత ప్రభుత్వం రౌండ్ ఆఫ్ బోర్డు నిర్మాణం పూర్తి స్థాయిలో సుందరీకరణ చేయకపోయారు. మధ్యలోనే వదిలేసి చేతులు దులుపుకున్నారు అని తెలిపారు. రౌండ్ ఆఫ్ బోర్డు పెద్దదిగా నిర్మాణం చేయడం వల్ల వేములవాడ నుంచి కరీంనగర్ కు వెళ్లే పెద్ద రహదారి వాహనదారులకు సరైన స్థితిలో నిర్మించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలియజేశారు. సుందరీకరణ చేసి భారీ వాహనాలకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా ఆ చౌరస్తాను పునర్నిర్మాణం పనులను చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ శాఖ తరపున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల సిపిఎం పార్టీ తదితరులు పాల్గొన్నారు. గట్టిగా మాట్లాడు. ఓకేనా? గట్టిగా మాట్లాడు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక రౌండ్ అప్ చౌరస్తా ఏదైతే ఉందో, వేములవాడ నుంచి ఇటు కరీంనగర్కి వెళ్లే రహదారి ఏదైతే ఉందో, కొదురుపాక గ్రామం కూడలి ఎక్స్ రోడ్ రౌండ్ అప్ బోర్డు అంటారు దీన్ని. ఈ రౌండ్ అప్ బోర్డును గత ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్మాణం చేపట్టి గాలికి వదిలేసిన సందర్భం ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి ఈ రౌండ్ అప్ బోర్డు ఏదైతే ఉందో నిర్లక్ష్యానికి గురవుతుంది. ఇక్కడ ప్రమాదాలకు వేదికగా మారిపోయింది. ఈ రౌండ్ అప్ బోర్డు పెద్ద బారెడు దాపడం వల్ల ఇక్కడ పూర్తి స్థాయిలో సరైన ప్లానింగ్ విధానం లేకపోవడం వల్ల ఈ రౌండ్ అప్ బోర్డు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కొదురుపాక రౌండ్ అప్ బోర్డు ఏదైతే ఉందో దీని మీద దృష్టికరించి దీని సైజు తగ్గించి సుందరీకరణ పనులు చేపడితే ఇక్కడ ప్రమాదాలు జరగకుండా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలను కాపాడవలసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఇది పెద్ద ప్రధాన రహదారి కాబట్టి నిత్యం వేములవాడ నుంచి కరీంనగర్కు వందలాది వేలాది భారీ వాహనాలు వెళ్తుంటాయి. కాబట్టి ప్రమాదాలకు వేదికగా ఈ రౌండ్ అప్ బోర్డు మారింది. కాబట్టి గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ కొదురుపాక రౌండ్ అప్ బోర్డు ఏదైతే ఉందో దాని సైజును తగ్గించి సుందరీకరణ పనులు చేపట్టాలని చెప్పి సందర్భంగా బోయినపల్లి మండల గ్రామాల పక్షాన సిపిఎం మండల శాఖ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.